నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది ఎప్పటి నుండి మొదలుపెట్టారు, ఏంటి దీని కథాకమాంశం అంటే, దాదాపుగా 1977లో మనం ఐక్యరాజ్య సమితి గుర్తించినప్పటికీ అంతకు ముందు నుండే అంటే చెప్పాలి అంటే 1907 ఆ ప్రాంతంలోనే ప్రారంభమైందని చెప్పచ్చు. ఇక దానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఓటు హక్కు కోసం వాళ్ళ యొక్క పని విధి విధానాల్లో వచ్చేటువంటి సమయాల గురించి పోరాడినటువంటి పోరాటం మొత్తంగా మనకి కార్లే అనేటువంటి ఒక కమ్యూనిస్టు నాయకురాలి యొక్క ముందంజ వల్ల మనకి మహిళా దినోత్సవం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది అంతర్జాతీయంగా ప్రతి మహిళ తన ఒక గుర్తింపు కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మహిళా దినోత్సవం అనేది జరిగింది అని చెప్తారు. అయితే భారతదేశంలో ఇదేమైనా కొత్తనా అంటే, నిజానికి భారతదేశంలో మహిళలకు ఎప్పుడు కూడా సమున్నత స్థానమే ఉంది. ఆ సమున్నత స్థానం ఏంటి అంటే, మనం అందరికంటే మిన్నగా చూసేటువంటిది మాతృమూర్తి, స్త్రీ శక్తి, అమ్మను మించినటువంటి దైవం లేదు. ఇవన్నీ ముందు నుండి కూడా సనాతన ధర్మంలో వస్తున్నటువంటివి. అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి వేదవాక్కును కూడా మనం తప్పనిసరిగా పాటించేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఓనాటి కాలంలో ఇక్కడంతా కూడా మాతృస్వామిక వ్యవహారమే ఉండేది. సరే, రాను రాను తర్వాత ఎలా మారినా ఏం చేసినా కూడా ఒక స్త్రీమూర్తికి సమున్నతమైనటువంటి గౌరవం ఇచ్చేటి మనదే. అందుకే ఇక్కడ మనం కొలుచుకునేటువంటి దేవీ దేవతలైనా ఏదైనా ఒక స్త్రీ పరంగానే ఉంటాయి. లక్ష్మీదేవి ఫైనాన్షియల్ మినిస్టర్ అనే చెప్పొచ్చు. సరస్వతీదేవి ఎడ్యుకేషనల్ జ్ఞానానికి సంబంధించిన దేవి శక్తి. శక్తి అంటే మన డిఫెన్స్ అంతా కూడా శక్తి మాతృమూర్తి. కాబట్టి ముగ్గురమ్మలు కూడా మనకి ఒక రకంగా ఒక ఆదర్శం. అంతేనా అంటే అలా అని కాదు. మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇంగ్లీషు రకంగా చెప్పేటువంటి మీ తెలుగు కాదు, లేదంటే మీ సనాతన ధర్మం కాదు అంటే, హీ షీ అని మొదలుపెట్టినటువంటి దాంట్లోనే మనకు తెలుస్తుంది. మనకు షీ అనేటువంటి ఒక స్త్రీమూర్తిలో హీ అనేది అక్కడే ఉంటాడు. SHE అన్న దాంట్లో హీ ఉంటాడు. అట్లాగే ఉమెన్లో మెన్ ఉంటాడు. అట్లాగే మనకు ఫిమేల్లో మెయిల్ ఉంటాడు. అంటే ఈ రకంగా స్త్రీలో ఒదిగి ఉండేటువంటి వాడు పురుషుడు. అమ్మ ఏదైనా చేయగలుగుతుంది. అంతెందుకు నిన్న మొన్నటి స్థితి చూసినా సరే, ఏదైనా సరే ఒక పనిని కనుక మనం చెప్పినట్టయితే మగవాళ్ళ కంటే దిట్టుగా ఆలోచన శక్తితో చేయగలరన్నది ఇప్పటికే ఎన్నోసార్లు మనం ప్రూవ్ చేసినటువంటిది. అంతే కదా. అందుకే ముదితలు నేర్వగరా అని విద్యగలవే ముద్దారగ నేర్పినని అన్నారు మరి చిలకమర్తి వారు. అంటే వీళ్ళు చేయలేనటువంటిది లేదు. మనకు చరిత్రలో చెప్పినటువంటి అనేక మంది ఉన్నారు. ఝాన్సీ అమ్మని చూసాము, అంత పిన్న వయసులో బిడ్డలు కట్టుకుని యుద్ధం చేసింది. ఇలా ఎందరో యోధులు ఉన్నారు. ఒక యుద్ధ రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు స్త్రీలు మనకి ఈ దేశంలో పుట్టారు. ఒక వేద జ్ఞానంలో కానీ, మామూలు సమాజంలో ఉండేటువంటి పరిజ్ఞానంలో కానీ అన్నింటా ముందున్నారు. నిన్న మొన్నటి వరకు మనం చూస్తే మనకు ఒక ఏదైనా అంతర్జాతీయ విషయాలే కాదు, అన్ని విషయాల్లో కూడా చూస్తే మనకి ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రం కానీ, లేదు శాస్త్రీయంగా ఉండేటువంటి అనేక విషయాల్లో కానీ, లేదు యుద్ధ రంగంలో కానీ అన్నింటా కూడా స్త్రీలు ముందున్నారని నిన్న మొన్నటి వరకు చూసాము. ఆపరేషన్ సింధూర్లో మరి ముఖ్య పాత్ర వహించినటువంటి మాతృమూర్తులు ఇద్దరినీ మనం మర్చిపోయేటువంటి స్థితి కాదు. చంద్రయాన్ ఆ పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ స్త్రీమూర్తులను మర్చిపోయేటువంటి స్థితి కాదు. నిజానికి ఏది చేసినా, ఏది తలుచుకున్నా, ఏదైనా చేయగలగాలి అంటే స్త్రీమూర్తి చేస్తుంది అని చెప్పేటువంటిది. అయినా సరే మరి నేటి కాలంలో అది కొంత అటు ఇటుగా ఉంది. దానికి కారణం ఏంటి అంటే, ఆ స్వేచ్ఛ అనేది విచ్చలవిడిగితనంగా పోయినప్పుడు కొంత మార్పులు చేర్పులు వస్తాయి. దాన్ని నిజానికి సమాజంలో, ఎందుకంటే మాత సమాజ నిర్మాత, ఒక సమాజం సరిగ్గా ఉండాలంటే అమ్మ సరిగ్గా ఉండాలి. అలాంటి అమ్మ సమన్వయంతో సాగాలే తప్ప హద్దులు దాటి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చాలా విషయాల్లో ఇలాంటివే జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి తల్లి కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఇక్కడ ఉన్నటువంటి స్థితి కోసం నా ఇల్లు వాకిలి వీటితో పాటు ఈ విశ్వమంతా ఒకటి అనేటువంటి భావన కుదుర్చుకునేటువంటి భావాలు తనలో నింపుకున్నట్టయితే ఈ నిజంగా
ఈ మనం చేసుకునేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సాధికారత ఉన్నట్టే. నిజానికి ఏ స్త్రీమూర్తి సాధికారత లేకుండా లేదు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఆవిడ చెప్పినట్టు నడుస్తుంది అనేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. నిజానికి అంతే కాదు, ఒక ఆలోచన శక్తి, యోజన శక్తి, సమన్వయ శక్తి అన్నీ ఉన్నటువంటి స్త్రీమూర్తి చెప్పినట్టు వినడంలో తప్పులేదు. కానీ అది హద్దులు దాటితే మాత్రం కాస్త ముప్పు అని చెప్పొచ్చు. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో నమస్తే.